నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన ఎస్ఈసీ నేడో రేపో నోటిఫికేషన్ వెలువడే అవకాశం. ఇవాళ సిట్ ఎదుటకు బీఆర్ఎస్ నేత సంతోష్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రశ్నించనున్న అధికారులు. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధం. రేపు వనదేవతల ఆగమనంతో ఘట్టం ప్రారంభం. నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె. వారానికి 5 రోజుల పని విధానం అమలుకు డిమాండ్. భారత్ EU స్వేచ్ఛా వాణిజ్యంపై ముగిసిన చర్చలు. ఒప్పందంపై ఇవాళ అధికారిక ప్రకటన. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగేందుకు సర్వం సిద్ధమైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు నేడో రేపో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ తుది కసరత్తు పూర్తి చేయనుంది. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు ఇవాళ లేదా రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు కసరత్తు దాదాపు కొలికి వచ్చింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్ధత తెలుపుతూ ఈ నెల 19నే ఎస్ఈసీకి లేఖ రాసింది. ఎన్నికల ఏర్పాట్లపై ఈ నెల 20 నుంచి 23 వరకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 24న వ్యయ పరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లతో సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 19 నుంచి దశల వారీగా ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. తుది కసరత్తులో భాగంగా ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో మరోసారి ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సమావేశాలు ముగిశాక ఇవాళ సాయంత్రమే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఒకవేళ ప్రక్రియలో ఆలస్యమైతే రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 15 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేస్తే రేపు లేదా ఎల్లుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు, 14న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లోని 7 కార్పొరేషన్లు, 366 డివిజన్లు, 116 మున్సిపాలిటీలు, 2630 వార్డుల్లో ఓటర్ల జాబితాలను ఎస్ఈసీ ప్రకటించింది. వీటన్నింటిలో కలిపి పురుష ఓటర్లు 25,62,369 మంది ఉండగా మహిళలు 26,80,014 మంది, థర్డ్ జెండర్లు 640 ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 8,195 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసింది. పురపాలక ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపాలిటీలు, వార్డుల వారీగా బలాబలాలను అంచనా వేసే ప్రక్రియ కొనసాగిస్తోంది. డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీల స్థితిగతులపై వివరాలు తెప్పించుకున్నట్లు పీసీసీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పాగా వేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నాయకులకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించింది. అభ్యర్థులుగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీల నేతృత్వంలో ఈ కమిటీలు పనిచేస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తున్నారు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పార్టీ బలాబలాలతో పాటు ప్రజాదరణ కలిగిన నాయకుల వివరాలు కూడా పీసీసీ సేకరించింది. పురపాలక శాఖ ప్రకటించిన రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని సామాజిక వర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముఖ్య నేతలు ప్రారంభించారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా స్క్రీనింగ్ కమిటీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
కసరత్తు పూర్తి చేశాక రాష్ట్ర పార్టీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. కోర్ కమిటీ సభ్యులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తుది నిర్ణయం తీసుకుంటారు. పార్టీ బలహీనంగా ఉన్న వార్డులు, డివిజన్లలో అభ్యర్థుల గెలుపునకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లను ఇన్ఛార్జీలుగా నియమించేందుకు పీసీసీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వార్డుల వారీగా, డివిజన్ల వారీగా ఇన్ఛార్జీల నియామకం చేయడంతో పాటు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా ప్రచారం చేస్తారు. సమగ్ర ప్రణాళిక, పటిష్టమైన వ్యూహంతో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పురపాలక ఎన్నికల కార్యక్షేత్రంలోకి వెంటనే రంగంలోకి దిగాలని పార్టీ సమన్వయకర్తలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సమన్వయకర్తలుగా బాధ్యతలు అప్పగించిన నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకమైనవన్న కేటీఆర్ అందరినీ సమన్వయం కోసం పార్టీ తరపున బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన సర్పంచ్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందన్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల్లో పరిస్థితి బీఆర్ఎస్కు చాలా అనుకూలంగా ఉందని సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ తెలిపారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ ఉన్న చోట అవకాశం రాని వారికి సర్ది చెప్పాలని సూచించారు. ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నోటిఫికేషన్ మొదలు అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు, స్క్రూటీనీ, ఉపసంహరణ, సామాగ్రి పంపిణీ, ప్రచార వ్యూహం సహా పోలింగ్ పూర్తయ్యే వరకు ఇన్ఛార్జీలు కీలకంగా వ్యవహరించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో ఒక్క వార్డు అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నాయని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. 3 ప్రధాన పార్టీలు బీసీలకు ఎక్కువ శాతం బీఫామ్లు ఇవ్వకుంటే బీసీ సమాజం ఆ పార్టీలను భూస్థాపితం చేస్తాయన్నారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ బీసీ రిజర్వేషన్లపై ప్రస్తావించకుండా ఫోన్ ట్యాపింగ్ సహా ఇతర అంశాలను లేవనెత్తి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకి రాకుండా దీనికి పాతాళంలోకి దుక్కడానికి 3 రాజకీయ పార్టీలు కలిసి కుట్ర చేశారు. అధికార పక్షం తానే అంటే మీరు తందానే అంటున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో 3 తోడు దొంగలుగా ఎందుకు తయారయ్యారు? మిమ్ములని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ సమాజం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. గాంధీ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే పార్టీ పరంగానైనా 56% టికెట్లు ఇవ్వండి. 56% అంటే 68 మున్సిపల్ చైర్మన్లు, 1150 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బీసీలకు ఇవ్వండి. మీరు ఇచ్చి ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా ఉండండి. బీ ఫాములు 56% 3 రాజకీయ పార్టీలు బీసీలకు ఇవ్వండి. బీ ఫాములు ఇవ్వకపోతే మిమ్మల్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయంగా బీసీ సమాజం పార్టీ పెడతాదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఈ కేసులో ఇటీవలే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను సిట్ విచారించింది. ఈ కేసులో 4 పోలీసులు అధికారులు అరెస్ట్ అయ్యారు. అనంతరం ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును పోలీసులు కస్టోడియల్ విచారణ చేశారు. అతని నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. కాగా ఈ కేసులో సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ కేసును వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ నవీన్ రావును సైతం సిట్ విచారించింది. ఆ తర్వాతే మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ను సిట్ విచారించింది. వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేసి విచారణను వీడియోగ్రఫీ చేశారు. తాజాగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను విచారణకు పిలిచింది. 2023 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలపై నిఘా ఉంచడంతో పాటు ట్యాపింగ్తో నగదు వెళ్లే మార్గాలు తెలుసుకుని టాస్క్ ఫోర్స్ సాయంతో సోదాలు చేయడం వంటి అంశాలపై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ విషయాలపైనే సంతోష్ కుమార్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టిన విషయాలు, ప్రభాకర్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీయనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. కేసు విచారణ ప్రక్రియ మొత్తం ఒక అటర్ఫ్లాప్ టీవీ సీరియల్ను తలపిస్తోందన్నారు. బాధ్యులైన అధికారులను వదిలేసి కేసుతో సంబంధం లేని ప్రతిపక్ష నాయకులను వరుసగా విచారణకు పిలవటం రాజకీయ కక్ష సాధింపుతో పాటు అటెన్షన్ డైవర్షన్లో భాగమేనని విమర్శించారు.
సిట్ నోటీసులను రాజకీయ ఆయుధంగా వాడుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సర్వసాధారణమైపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత ప్రజల దృష్టి మరల్చేందుకు ముందు తనకు తర్వాత అదే బొగ్గు కుంభకోణం అంశాన్ని లేవనెత్తిన కేటీఆర్కు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. బొగ్గు కుంభకోణం బయటపడినప్పటి నుంచి జరుగుతున్న ఈ ప్రతీకార డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హరీష్ రావు తెలిపారు. సింగరేణి టెండర్లలో కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్న భారత రాష్ట్ర సమితి ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ బృందం గవర్నర్ను కలిసి సింగరేణి టెండర్లు సహా పలు అంశాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనుంది. ఆరోపణలకు సంబంధించి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను పార్టీ నేతలు గవర్నర్కు సమర్పిస్తారని బీఆర్ఎస్ తెలిపింది. సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన ఈ భారీ కుంభకోణంలో ముఖ్యమంత్రితో పాటు వారి కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేయనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్లో సమావేశమైన అనంతరం నేతలు లోక్ భవన్ బయలుదేరనున్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ రేసింగ్ సహా ఏ అంశంలో తప్పు చేసిన వారెవరైనా శిక్షకు అర్హులేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు, రుణమాఫీ అమలు గాలికొదిలేశారని ఆక్షేపించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టారు. వర్ధన్నపేటలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, క్రీడా మైదానం, సబ్ జైల్ నిర్మాణం సహా పలు కాలనీల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. యంగ్ ఇండియా స్కూల్ కోసం భూసేకరణ వల్ల తాము ఉపాధి కోల్పోయామని రైతులు మంత్రి వద్ద మొరపెట్టుకోగా ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిరంతరము పేదోళ్ల శ్రేయస్సు కోసం, పేదోళ్ల మంచి కోసం తాపత్రయపడే ప్రభుత్వం. పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఒక ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా ఆనాటి పెద్దలకు లేదు. కాళేశ్వరం కడితే నాకు కమిషన్ వస్తుందని పేదోడికి ఇల్లు ఇవ్వలే. పదవి పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావో నీ సంస్కారానికే వదిలేస్తున్నాం. అది ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం కానీ, పౌర పర్చేజ్ కానీ, ఈ రేసులు కానీ ఏవైతే తప్పులు చేశావో తాగినోడు కడతాడు తాళ్ల పొన్ను అన్నట్టు తప్పు ఎవడైతే చేశాడో తప్పు చేసిన వాడు శిక్షకి అర్హుడు. దాంట్లో నువ్వు 100% ముందుంటావు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీయడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం సాగరం గ్రామంలో గాదే ఇన్నయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రస్తుతం ఇన్నయ్య జైల్లో ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని కవిత ధ్వజమెత్తారు. దృష్టి మళ్లింపులో భాగంగానే ట్యాపింగ్ కేసును ఎటూ తేల్చట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్ని రంగాల్లో 6 గ్యారెంటీలు ఇవ్వడంలో విఫలమైపోయింది. ఎక్కడా కూడా పెన్షన్లు పెంచినటువంటి పరిస్థితి లేదు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా కానీ, ఎరువులు కానీ సరిగ్గా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అట్లా చూసుకుంటే ఏ ఒక్క రంగంలో మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు కానీ ఏది ఇవ్వకుండా విఫలమైపోయినటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు పెట్టుకొని మరి ఆ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టాలంటే ఏం చేయాలి అని అంటే ప్రతిపక్షాలను పిలిచి మరి ఏదో ఒక రకంగా సెన్సేషనిజం చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి అంశాన్ని పట్టుకొని గత 2 సంవత్సరాలుగా కూడా సాగదీస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి 2 సంవత్సరాల్లో నోటీసులు ఇస్తున్న వాళ్ళను మరి నేరం చేశారని ఇస్తున్నారా, లేకపోతే బాధితులను ఇస్తున్నారా, ఎట్లా ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని త్వరగా తేల్చాలని చెప్పి నేను బాధితురాలుగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి తరహాలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ మహిళా నేతలు అన్నారు. రేవంత్ రెడ్డి కుంభకోణాలను బయటపెట్టిన వెంటనే కవిత బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తున్నారని తులా ఉమా అన్నారు. పార్టీలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి బయటకు వెళ్లగానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీకి ఉపయోగపడేలా చేస్తున్న అన్యాయాలను సమర్థించేలా కవిత మాట్లాడుతున్నారని ప్రజలు భావిస్తున్నారని తులా ఉమా అన్నారు.
ఇవాళ రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చారు, అందులో ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేయలేదు. అమలు కానటువంటి అంశాలపైన ఎప్పుడు మాట్లాడారు. కానీ బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నే దోషిగా నిలబెట్టేటువంటి ఒక ప్రయత్నం మరి ఏం ఆశించి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో కవిత గారు చెప్పాలి. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా ప్రజల గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నారు. కానీ అదే కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టాలనేటువంటి ఒక బిడ్డగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మీరు ఏం ఆశించి చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించకుండా ఉండలేరు. రాబోయే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ నేత రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సంఘటన్ పర్వ్లో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో రిటర్నింగ్ అధికారిగా కీలక బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్ను పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించాయి. బీజేపీలో పదవులు రాత్రికి రాత్రే రావని, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ జరుగుతోందని, ఈసారి లోక్సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉందని లక్ష్మణ్ వెల్లడించారు. కార్యకర్తలే మనకి ఇవాళ పెట్టుబడి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఏ హిందుత్వ ఎజెండాతో ఇవాళ మనం పోతున్నామో దాన్ని ఇవాళ ఆదరిస్తున్నారు, స్వీకరిస్తున్నారు. ఆ రకంగా ఇవాళ మనకు మ్యాండేట్ ఇస్తా ఉన్నారు. ఇవాళ 20 రాష్ట్రాల అధికారులకు వచ్చామంటే మోదీ గారి యొక్క ముందు చూపు, అభివృద్ధి, అందరూ తెలంగాణ ప్రజలు దేశమంతా కూడా మనం చూస్తా ఉన్నది. 20 రాష్ట్రంలో అధికారులకు వచ్చారు, తెలంగాణ ఎందుకు రాకూడదు, కాబట్టి తెలంగాణలో అధికారం రావడమే లక్ష్యం అనే ఆలోచనతో పనిచేయండి. ఎవరు ఏంటనేది పార్టీకి వదిలేయండి. నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం, కళ వికసిత్ భారత్, అది సాధించాలంటే తెలంగాణలో కూడా బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడితే గానీ అవినీతి రూపుమాపదు. బీఆర్ఎస్ కాదనుకొని కాంగ్రెస్ గెలిపిస్తే ఏ రకమైన దోపిడీకి పాల్పడుతున్నారు ప్రజలు కూడా మనల్ని కోరుకుంటున్నారు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. ఏళ్ల తరబడి నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీ 3 ఏళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ దారి గుండా ప్రయాణించేవారు నరకయాతన అనుభవిస్తున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం కావడంతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పేరు చెప్తేనే ప్రజలు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఇక చాలు దీని గురించి మాట్లాడకండి అని అంటున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ప్రారంభమై 7 సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు. అదే గుంతల రోడ్ల మీద నడపడం మాకు అలవాటు అయిపోయిందని అంటున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు సుమారు 620 కోట్లతో 2018లో ఈ పనులను ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇవి పూర్తి కాలేదు. పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర. ఆ జాతరకు పోయేటోళ్ళు ఈ దారి వెంట క్యూ కడతారు. ఇప్పటికే ప్రతిరోజు వేలాది వాహనాలు నిత్యం వెళ్తుంటాయి, వస్తుంటాయి. ఇక జాతరకు మాత్రం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు అవుతాయని ప్రయాణికులు, భక్తులంతా కూడా కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ఎందుకంటే ఈ ఎలివేటెడ్ కారిడార్ మొత్తము 6.26 కిలోమీటర్లు ఉంటే ఇప్పటి వరకు పూర్తయింది కేవలం 2.16 కిలోమీటర్లు మాత్రమే. ఇంకా మిగిలిన 4 కిలోమీటర్లు ఎప్పుడు పూర్తవుతుంది, మేము ఎప్పుడు వెళ్తాం, కనీసం మళ్ళీ సమ్మక్క సారక్క జాతర కన్నా ఇది పూర్తవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం జరగకపోవడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడగదాం. సార్, ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం మధ్యలో ఆగిపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు సార్? ఎటువంటి ఇబ్బందులు కాదండి. దగ్గర నేను ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉండబట్టి 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఇది స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్, 2 సంవత్సరాల నుంచి ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వస్తుంటే పోతుంటే ఎప్పటికీ ఒక అంబులెన్స్ తిరగాల్సిందే ఈ రోడ్ల మీద. ఎప్పటికీ యాక్సిడెంట్లు, బండి స్కిడ్ అవ్వబడడం. ఇక్కడ నుంచి ఒకవేళ యూటర్న్ తీసుకోవాలన్నా జనాలు డ్యూటీ పోయేటోళ్ళు ట్రాఫిక్ వల్ల లాంగ్ యూటర్న్లు ఇప్పటికి దగ్గర ఇట్లా సందులలో పెట్టడం వల్ల తిరిగేటప్పుడు వచ్చి బండి గుద్దడం, యాక్సిడెంట్స్ జరగడం, కింద పడడం. ఇంత ఇబ్బంది అని అంటే దగ్గర 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనకు ఫిర్యాదు కూడా పోయే రోడ్డు ఉంటుంది, అక్కడ కూడా యూటర్న్ తీసేసి అక్కడ పెట్టడం వల్ల లాంగ్ యూటర్న్ వల్ల ట్రాఫిక్ రోజు జామ్ అవ్వడం వల్ల రోజుకు డ్యూటీ పోవడానికి అర్ధ గంట లేట్ అవుతుంది. దీనివల్ల ప్రజలకే నష్టం. అదీగాక మేము ఇట్లా రాంగ్ రూట్లో పోయినందుకని ఇప్పుడు యాక్సిడెంట్లు అనేవి డైలీ అయితేనే ఉన్నాయి ఈ రోడ్లో.
చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ జామ్, డ్యూటీలకు లేట్ అవ్వడము, మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. 2018 నుంచి చూస్తున్నాను. ఆల్మోస్ట్ 5-6-7 ఇయర్స్ అవుతుంది. ఇప్పటివరకు రెడీ కాలేదు. తొందర రెడీ చేస్తే అందరికీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. రోడ్డు పడ్డాక అయితలేవు. రోడ్డు పడ్డాక ముందుకు యాక్సిడెంట్లు అయింది, చనిపోయిండ్రు, చాలా మందికి అట్లా జరిగిపోయింది. ఇప్పుడు రోడ్డు పడ్డ నుంచి ఏం లేదు, అంతా బాగుంది. రోడ్డు పడ్డాక ఫ్లైఓవర్ వల్ల ఏం ప్రాబ్లంలు ఉన్నాయి ఎక్కువ? ఏం ప్రాబ్లాలు అంటే ఇక ఇప్పుడు రోడ్డు దాటనికి ఇటు దాటనికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇది పడ్డదనుకో అప్పుడేం కాదు, ఇక్కడికి వెళ్ళి ఇటు పోతారు, అక్కడికి వెళ్ళి అటు పోతారు, అట్లా. బస్సు రోడ్డు పోయినాక మామూలుగా ఉంది. ఇంకా రోడ్డు పోయలేదు, ఇంకా పోయలేదు. ఆ సంవత్సరాలు చూస్తున్నాం, స్టార్ట్ అయ్యి ఆ సంవత్సరాలు చూస్తున్నాం. ట్రాఫిక్ జామ్, ఇంకా చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరుగుతాయి ఇక్కడ. రోడ్ క్రాస్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది ఇవన్నీ ఉండడం. ట్రాఫిక్ సమస్యలు తట్టుకోలేకపోతున్నాము. ట్రాఫిక్ పోలీసులు కూడా పెద్దగా ఏం పట్టించుకుంటలేరు, మామూలుగానే ఉన్నది. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది, ప్రజలకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. సార్ మనకి రోడ్డు వదిలేశారు, సడన్గా బండ్లు వాహనాలు వస్తున్నాయి, వచ్చేది ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు. చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ తక్షణమే ప్రభుత్వం దీన్ని చర్య తీసుకొని ఈ తొందరగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒకవైపు గుంతల రోడ్డు, మరొక వైపు పూర్తి కాని ఫ్లైఓవర్ నిర్మాణం. దీంతో అనేక అవస్థలు, ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు అంటున్నారు. ఈ నెలాఖరులో మేడారం జాతర షురూ కాబోతుంది. మరి దానికి ఇప్పుడున్నటువంటి వాహనాలకు రెట్టింపు అంటే 2-3 వాహనాలు వస్తాయి. మరి కనీసం దానికైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉప్పల్ నుంచి కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్. వారానికి 5 రోజులు పని విధానాన్ని అమలు చేయాలని కోరుతూ నేడు ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. ఫలితంగా ప్రభుత్వ రంగ కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది. తమ డిమాండ్లపై ఈ నెల 23న చీఫ్ లేబర్ కమిషనర్తో జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చామని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యూఎఫ్బీఏ తెలిపింది. నెలలో 4 శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని యూఎఫ్బీఏ డిమాండ్ చేస్తోంది. అందుకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ యూఎఫ్బీఏ మధ్య 2024 మార్చిలో చర్చలు జరగ్గా ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. భారత్ ఐరోపా సమాఖ్య మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏపై చర్చలు ముగిశాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. నేడు ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడనుందని చెప్పారు. ప్రస్తుతం ఎఫ్టీఏలోని అంశాలపై న్యాయ పరిశీలన జరుగుతోందని వెల్లడించారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల భారత్, EU దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతమై ఆర్థిక సంబంధాలు పటిష్టమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇరుపక్షాల మధ్య పెట్టుబడుల ప్రవాహం కూడా ఉంటుందని వెల్లడించారు. భారత్, EU మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం 2027 ఆరంభంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎఫ్టీఏ వల్ల ఐరోపా సమాఖ్య భారత్లో $100 బిలియన్ మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. జౌళి, తోళ్లు, దుస్తులు, రత్నాభరణాలు, హస్తకళలు వంటి కార్మిక ఆధారిత ఎగుమతులపై 0 టారిఫ్ విధించాలని భారత్ EUను కోరింది. అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలను వణికించిన భీకర మంచు తుపాను ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలపై పంజా విసురుతోంది. ఫలితంగా న్యూయార్క్, పెన్సిల్వేనియా సహా పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్లో ఉష్ణోగ్రత -31 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్ వద్ద 11 అంగుళాల మేర మంచు కురిసింది. విద్యుత్ తీగలు తెగి 7,50,000కు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పవర్ అవుటేజ్ వెబ్సైట్ పేర్కొంది. వివిధ కారణాల వల్ల సుమారు 25 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 8 మంది మరణించారని వెల్లడించారు. ఇళ్లు, రహదారులపై పేరుకుపోయిన మంచును భారీ యంత్రాలతో తొలగిస్తున్నారు. అతి శీతల గాలుల కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే వారం మరో మంచు తుపాను అమెరికాలోని తూర్పు రాష్ట్రాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో ఇటీవల భారీగా కురిసిన మంచు ఓ వరుడికి అగ్ని పరీక్ష పెట్టింది. ఈ నెల 23న బైచాడి గ్రామంలోని వధువు నివాసంలో పెళ్లి జరగాల్సి ఉండగా అదే రోజు భారీగా మంచు కురిసింది. వాహన రాకపోకలు నిలిచిపోయాయి. చేసేదేమీ లేక వరుడు గీతేష్ తన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి 7 కిలోమీటర్లు మంచులో నడిచాడు.
మార్గం మధ్యలో కొన్ని సవాళ్లు ఎదురైనా లెక్క చేయకుండా వధువు ఇంటికి చేరుకున్నాడు. అతి తక్కువ మంది సమక్షంలో వివాహం జరిగింది. ఈ నెల 25న వధువును తీసుకుని మళ్లీ అదే దారిలో కాలినడకన తన ఇంటికి చేరుకున్నాడు. పెళ్లి కోసం తంటాలు పడుతూ వరుడు చేసిన ఈ సాహసం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గ్రామాల్లో సహజంగా ప్లాస్టిక్ వాడకం, మద్యం వంటివి నిషేధించడం చూసి ఉంటాం. కానీ మధ్యప్రదేశ్ రత్లాం జిల్లాలోని పంచేవా గ్రామంలో మాత్రం అందుకు భిన్నంగా ప్రేమ వివాహాలు నిషేధించారు. ఈ మేరకు ప్రేమ వివాహాలు చేసుకున్న వారితో పాటు వారి కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేయాలని గ్రామ పెద్దలు తీర్మానించేశారు. పంచేవా గ్రామంలో గత 6 నెలల్లోనే 4 అమ్మాయిలు కులాంతర ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. దీంతో గ్రామ పెద్దలందరూ సమావేశమై కులాంతర వివాహాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రేమ పెళ్లి చేసుకున్న 4 అమ్మాయిల కుటుంబాలను సామాజికంగా వెలివేశారు. ఇకపై తమ గ్రామంలో ప్రేమ వివాహాలు నిషేధిస్తూ తీర్మానం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ వివేక్ కుమార్ సామాజిక బహిష్కరణపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు కారకులకు శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు.